చికెన్ గ్రేవీ కర్రీ ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ పాన్ పెట్టుకుందాము. దాంట్లో ఆయిల్, పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సిమ్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసుకుందాము. మనం సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంటుంది. ఇలా వచ్చిందంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాయిల్ అయినట్టు. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ మనకి ఈ కలర్ వచ్చిందంటే చికెన్ ఫ్రై మంచిగా అయిపోయినట్టు. దీంట్లో మనము సరిపడా సాల్ట్, సరిపడా కారం యాడ్ చేసుకుందాము. దీంట్లోనే ధనియాల పొడి, కొంచెం మసాలా యాడ్ చేసుకుందాము. సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. మంచిగా మసాలా అంతా పీసెస్కి పడుతుంది. టమాటా జ్యూస్ మనం మిక్సీలో అయినా పర్లేదు, వెజిటబుల్ షాపర్లో కట్ చేసుకున్న చిన్న పేస్ట్ లాగా అవుతుంది. దీంట్లో యాడ్ చేసుకుందాము. సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుందాము. ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసుకుందాము. దాంట్లో పొడుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇలా కలిపి చూడండి ఎంత బాగుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్